ఎస్ శ్రీనివాస్ గారు, ఇకపోతే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ విషయాల్ని గమనించినట్లయితే మొత్తంగా కూటమి వర్సెస్ వైసీపీ సోషల్ మీడియా అన్న రకంగా మారిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా గతంలో ఏదైతే వైసీపీ సోషల్ మీడియా చేసినటువంటి ట్రోల్స్ కావచ్చు, ఇటు కూటమి నేతలపైన, కూటమి నేతల కుటుంబ సభ్యులపైన, ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఆ ఇంట్లో ఆడవాళ్ళపైన చేసినటువంటి కామెంట్స్ ఎంత జుగుప్సాకరంగా ఉన్నాయో, దానికి సంబంధించి గతంలో ఎంత ఇదిగా ఉన్నాయో అన్నీ కూడా చూసాం. ఈరోజు లోకేష్ కూడా మాట్లాడుతూ నా తల్లిని అవమానించిన వాళ్ళని నేను ఏ విధంగా వదిలేస్తాననేటువంటి వర్షన్లో కూడా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి బయట ఉంది, ఆయన ఏం మాట్లాడారు అది ప్లే చేశాక దానికి సంబంధించి ఏంటో ఒకసారి చర్చిద్దాం. ఒకసారి ఆ బయట ప్లే చేద్దాం. మా తల్లిని అవమానించారు. ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు. మా తల్లిని అవమానించారు. ఆ రోజు మీకు గుర్తురాదా? ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్, ఎక్కడ అవమానించలేదు. మీరు ఎట్లా మాట్లాడారో, మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? మీరు ఉన్నారా హౌస్ లో? ఆ రోజు కూర్చోండి. మా తల్లిని అవమానించారు. అక్కడ మీరు ఉన్నారా హౌస్ లో? షర్మిల గారిని అవమానిస్తారు, విజయలక్ష్మి గారిని అవమానిస్తారు, మా తల్లిని అవమానిస్తారా? ఏం గుర్తురాదా మీకు? అది ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడండి. ఏనాడు మేము మాట్లాడలేదు. కూర్చోండి. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల? నేను ఏనాడు మాట్లాడాల? మా సభ్యులు ఏనాడు మాట్లాడాల? కూర్చోండి. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా? కూర్చోమంటారా? 22 వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు, ప్రతిరోజు హౌస్ నిలబడ్డాడు, సింగిల్ గా నిలబడ్డాడు. సింహంగా గుర్తుపెట్టాడు, సింగిల్ గా నిలబడ్డాడు, పోరాడాడు. ఆ రోజు మా తల్లి అవమానించారు కనుకనే బాధ నచ్చుకోలేక సభ బైకాట్ చేసి బయటకు వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ. నిమ్మల రామారెడ్డి గారు వెళ్ళారు, స్వామి గారు ఉన్నారు, ఇతర గొట్టపల్లి రవి గారు వెళ్ళారు. అది మాకున్న చిత్తశుద్ధి అండి. ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. 10 మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 10 మంది ఉన్నారు, రాలేదు. మా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు? ఇంకా మాట్లాడతాం. మేము మనుషులు కాదా? సొంత తల్లి అవమానించారు సార్. ఆ రోజు మాడుకున్న కూర్చోమంటారు? అయితే తెలియకుండా ఏదంటే అది మాడితే ఎట్లా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు బైకాట్ చేస్తారో మాకు తెలుసు. నేను అక్కడే కూర్చోండి. ఎస్, అంటే లోకేష్ మాటల్లో నాకు ఎక్కువ కోపం కంటే ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కళ్ళల్లో కావచ్చు, ఆ మాటల్లో కావచ్చు. ఎందుకంటే గతంలో వాస్తవంగానే ఆ రోజు భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు చంద్రబాబు గారు బయటికి వచ్చి కన్నీటి పర్యంతమైనటువంటి వీడియో ఎంతలా సర్క్యులేట్ అయిందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా స్పందించారు. అసెంబ్లీ అనేది ఈ విధంగా జరగాల్సింది కాదు, కేవలం ప్రజా సమస్యల గురించి మాట్లాడాల్సినటువంటి అసెంబ్లీలో వ్యక్తిగత జీవితాలు లేకపోతే వ్యక్తిగత విషయాలు తీసి ఎమ్మెల్యేలను, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులను అవమానించడం ఏమాత్రం సబబు కాదు అంటూ కూడా చాలామంది పేర్కొన్నారు. అప్పటి వరకు అసలు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి భువనేశ్వరి గారి పేరు తీయడం కావచ్చు, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పేర్లు తీయడం కావచ్చు పదే. దాంతోపాటుగా ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడుతూ షర్మిలాను అవమానించారు, విజయలక్ష్మి గారిని అవమానించారంటూ ఆ పేర్లు కూడా ప్రస్తావించారు. అంటే జగన్ సొంత కుటుంబంలో ఉన్నటువంటి తన చెల్లిని, తల్లిని కూడా రాజకీయాల కోసం అవమానించినటువంటి తీరును ఆయన ఎండగట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేము మాట్లాడతాం దీనికి సంబంధించి, దీనికి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే విధంగానే ఆయన వర్షన్ మొత్తం కూడా వినిపించింది. ఎలా చూస్తారు సార్ అసలు ఈ అంశాన్ని? ఈ విషయం పైన ఒకసారి పీసీఆర్ మన కృష్ణ బ్యూరో చీఫ్ని లైన్లో తీసుకోండి. సో తనతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మనం మిగతా విషయాల్ని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. సార్ కృష్ణ లైన్లోకి వచ్చే వరకు అంటే ఒక్క విషయం సార్, ఇక్కడ ఒక విషయం, ప్రపంచంలో ఎవరికైనా తల్లిని మించిన దైవం అనేది లేదు. ఒక తల్లిని, తన తల్లిని అవమానించిన తర్వాత ఆ కొడుకు యొక్క రోదన, బాధ ఎట్లా ఉంటుంది తెలుసా? అసలు దెర్ ఈజ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అసలు ఆ బాధను వర్ణించడానికి అసలు పదాలు అనేటువంటి ఈ భూమి మీద సృష్టించబడలే. నరం ఉప్పొంగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆ తల్లిని అన్నంక కూడా ఆ కొడుకు ఎదురు తిరిగి మరి వాళ్ళ తల్లిదండ్రులను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఇప్పటి వరకు మాట్లాడలే.
అది ఎందుకు మీకు అర్థం కావట్లేదు? ఎస్ శ్రీనివాస్ గారు, సో ఒక్కసారి ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణతో మాట్లాడదాం దీనికి సంబంధించి. సో కృష్ణ, మొత్తంగా ఈరోజు లోకేష్ మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ ఆవేదన అయితే రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఎందుకంటే ఆయన పదే పదే ప్రస్తావిస్తూ నా తల్లిని అంతలా అవమానించిన తర్వాత కూడా మీరు ఇంకా మండలిలో నన్ను మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు, ఇంకా మాట్లాడొద్దా, అసలు మాట్లాడకుండా ఏ విధంగా ఉంటాను, కేవలం నా తల్లినైనా, మీరు షర్మిలను అవమానించారు, విజయలక్ష్మిని అవమానించారు, దాదాపు స్త్రీ సమాజాన్ని మీరు అవమానించారు అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. ఆయన ఆవేదన మొత్తం కూడా వినిపించింది. అసలు ఈ అంశానికి సంబంధించి ఎలా చూడాలి కృష్ణ? గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించి లోకేష్ ఏం మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి కృష్ణ? అంటే దాదాపుగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రాష్ట్రంలో అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఇప్పుడు నిరంతరం అంటే చంద్రబాబు నాయుడు పైన కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబం పైన కానీ, పవన్ కళ్యాణ్ పైన కానీ, పవన్ కళ్యాణ్ కుటుంబం పైన నిరంతరం ఏదో విధంగా ఆయన ట్రాల్ చేస్తూ అసభ్యకరంగా పదజాలంతో దూషిస్తున్న ఈ పర్వం అయితే అత్యంత అంటే దారుణంగా అయితే ఆంధ్రప్రదేశ్లో చోటుకుంది. అసలు ఓటమిలో అంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో అదొక కీలకమైనటువంటి పాత్ర పోషించడంలో ఎటువంటి సందేహం లేదు. ఓటమిలో అంటే మొదటి నుంచి కూడా ఆ రోజు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు అంటే 23 సీట్లకు పరిమితమైనా కూడా అసెంబ్లీకి అయితే వచ్చి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజైతే చేశారు. కానీ ఒక్కసారిగా వల్లభనేని వంశీ కానీ ఏదైతే కొడాలి నానితో పాటు మరికొంతమంది అయితే అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, వారి శ్రీమతిని కూడా చాలా దారుణంగా శాసనసభలో అవమానించడం, ఆ రోజు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా చాలా అసలు ఒక అసెంబ్లీ పైన ఒక జుగుప్సాకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం పైన చాలా దారుణంగా అయితే దేశవ్యాప్తంగా కూడా విమర్శలు అయితే పెద్ద ఎత్తున వెల్లువెత్తిన పరిస్థితి చూస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారైతే ఒకటే అసలు అసెంబ్లీలో ఒకటే చెప్పారు, నేనుగా ఇది కురుక్షేత్ర సభలా ఉంది, ఈ యొక్క కురుక్షేత్ర సభలో ఈ యొక్క ప్రజల కోసం ఎన్నుకోబడిన సభలాగా లేదు, ఇది కేవలం నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శించడానికి ఏర్పాటు చేసిన అసెంబ్లీలా ఉంది, ఇటువంటి శాసనసభలో నేను ఉండను అని ఆ రోజు ఛాలెంజ్ చేసి మళ్ళీ నేను గెలిచి ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆ రోజు ఛాలెంజ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు అదే విధంగా అఖండ మెజారిటీతో గెలిచి ఈ రోజు శాసనసభలో అడుగు పెట్టారు. ఆ ఆవేదన అంతా కూడా ఎన్నికలప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి లోకేష్ బాబు ప్రతి చోట కూడా ఆ ఆవేదన అయితే వెలగెత్తూ చెప్పారు. నన్ను కానీ నా తల్లిదండ్రులను కానీ అత్యంత దారుణంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ట్రోల్స్ చేసింది, అసభ్యకరంగా పదజాలంతో నా తల్లిని దూషించారని చెప్పేసి అని అన్నారు. అదే విధంగా కూటమి సభలో కూడా లోకేష్ బాబు చాలా సమన్వయం పాటిస్తూ అంటే ఇటు మండలిలో కానీ ఇటు శాసనసభలో కానీ చాలా సమన్వయం పాటిస్తూ కూడా తను మాట్లాడటం అయితే చూస్తాను. తనకు ఆవేదన ఉంది, ఎందుకంటే ఒక తల్లికి ఒక బిడ్డకి మధ్యలో ఉన్న బంధం అంటే తన వ్యక్తిగత జీవితంలో ఎన్నన్నా కూడా లోకేష్ ఏ రోజు విమర్శించలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు పైన వేలెత్తి చూపించిన ఏ రోజు తను అంతగా రియాక్ట్ కాలేదు. కానీ తన కుటుంబ సభ్యులు తన తల్లిని విమర్శించడం మాత్రం లోకేష్ బాబు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా క్లియర్ గా చెప్పాడు, ఎవరైతే తన తల్లిని విమర్శించారో వారిని ఎట్టి బస్సులో వదిలే ప్రసక్తే లేదని ఏదైతే శపథం చేశాడో అదే విధంగా ఈ రోజు శాసన మండలిలో కానీ నిన్న కానీ ఈ రోజు కానీ తను ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా అడుగడుగున అడ్డుపట్టడానికి ప్రయత్నాలైతే చేశారు. అదే విధంగా స్పీకర్ కానీ మా డిప్యూటీ స్పీకర్ కానీ వారించే ప్రయత్నం చేసినా కూడా లోకేష్ బాబు అయితే స్పష్టంగా ఒకటే చెప్పాడు, నేను మాట్లాడే అవకాశం కావాలి, నా తల్లిని ఇదే శాసనసభలో కానీ శాసన మండలిలో నా తల్లిని అవమానించారు, అలాంటిది నేను విజయమ్మని కానీ అవమానించలేదు, అదే విధంగా షర్మిలాని అవమానించలేదు, ఏ కుటుంబ సభ్యులను నేను అవమానించలేదు, కానీ వైఎస్ఆర్ సభ్యులు మాత్రం తన తల్లితో పాటు అదే విధంగా వారి సొంత తల్లిని కూడా విజయమ్మని కానీ అదే విధంగా షర్మిలాని కూడా విమర్శిస్తారు. అంత నిజానికి దిగజారు. అలాంటి ఈ సభలో నేను ఎందుకు మాట్లాడకూడదని తన ఆవేదనతో అయితే చాలా ఆవేదనతో మాట్లాడినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ. సార్, ఇక్కడ ఒక్క విషయం, నాకు తమిళనాడులో జరిగినటువంటి అదైతే జయలలితకు జరిగినటువంటి అవమానం, ఆ రోజు ఆమె హౌస్లో ఉంది, ప్రత్యక్షంగా అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో హౌస్లో లేనటువంటి భువనేశ్వరి గారికి కూడా దాదాపుగా అదే రకమైనటువంటి అవమానం జరిగింది. ఎందుకంటే వ్యక్తికి లేకపోతే వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అవమానం జరిగింది. ఆ రోజు జయలలిత బయటకు వెళ్తే నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రిగానే సభలో మళ్ళీ అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్ళారు. ఇక్కడ కూడా భువనేశ్వరి భర్త అయినటువంటి చంద్రబాబు గారు అదే సవాల్ని చేసి నేను మళ్ళీ సభలో ఈ కౌరవ సభలో అడుగు పెట్టను, ఖచ్చితంగా మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను,
చేస్తాను, ఆ రోజు సభని సక్రమంగా నడిపించే ప్రయత్నం చేస్తానంటూ ఆ రోజు ఆయన కన్నీటి పర్యంతమై బయటికి వెళ్ళారు. ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా లేకపోతే ఆడవాళ్ళపైన ఇటువంటి దూషణలు చేసినా కానీ ఖచ్చితంగా రాజకీయ సమాధి తప్పదు అనేటువంటి విషయాలు ఈ రెండు సందర్భాల్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తెలుగు సాంప్రదాయాలలో ఒక నానుడి ఉంది, ఇంటి ఆడబిడ్డ ఉసురు గనక తగిలినట్లయితే వాళ్ళు ఎప్పుడు వృద్ధిలోకి రారని. ఇదే పాపం, ఇదే ఉసురు తగిలి 11 మందికే పరిమితమయ్యారు. అంటే ఒకవేళ కనుక ఆ రోజు ఈ పరిస్థితులు నువ్వు అనకపోతే ఈరోజు నీకు అంతో కొంత నీకు పెరిగేది మెజారిటీ. కానీ ఈ పాపం వల్లనే మీకు రాలేదు. ప్రజలందరి దృష్టిలో ఇది నాటకపోయింది. వల్లభనేని వంశీ కావచ్చు, నాని కావచ్చు, అత్యంత నీచంగా మాట్లాడారు. సో ఆ మాటలతోటే అది కౌరవ సభగా మారింది. ఆ కౌరవ సభకు మళ్ళీ నేను ఇప్పుడు ఈ కౌరవ సభలో ఉన్నాను, గౌరవ సభ అయినప్పుడు మాత్రమే వస్తాను, రాజాలాగా వస్తాను అప్పుడు అని చెప్పేసి అన్నాడు. ఆ శపథం ప్రకారమే ఇది గౌరవ సభగా మారినప్పుడు మాత్రమే చంద్రబాబు ఇక్కడ అడుగు పెట్టాడు. కానీ కొడుకుగా లోకేష్కి ఈ బాధ ఎప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ప్రతి మీటింగ్లో కూడా ఈ అంశాన్ని తను వేలెత్తి చూపించడం జరిగింది. ప్రజల హృదయాల్లో ఇది నాటకపోయింది. ఒక తల్లిని అంటే ప్రజలు ఎవరు కూడా దాన్ని వదిలిపెట్టలే, దాన్ని రుణం తీర్చుకున్నారు. అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ పరిస్థితి. నేను అనుకునేది ఏంటంటే కేవలం అక్కడ భువనేశ్వరి గారికి సంబంధించి, చంద్రబాబు సతీమణికి సంబంధించి కాదు, యావత్ స్త్రీ సమాజానికే అదొక అవమానంగా భావించారు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా. అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి విషయాలన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిందేమో. అంబటి రాంబాబుని కావచ్చు, రోజాని కావచ్చు, వల్లభనేని వంశీని కావచ్చు, లేకపోతే పేర్ని నానిని కావచ్చు, లేకపోతే కొడాలి నానిని కావచ్చు, శ్రీరెడ్డిని కావచ్చు, బొరుగడ్డ అనిల్ని కావచ్చు, వీళ్ళందరి నోరులు అదుపులో ఉంటే జగన్మోహన్ రెడ్డికి రోజు 11 అనేటువంటి పరిస్థితి వచ్చుండేది కాదేమో అని బలంగా విశ్వసిస్తున్నాను. అంటే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో సుశిక్షితులైనటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఏం చెప్తారంటే, రాజకీయాల్లో క్రమశిక్షణలు ఉండవు, తర్వాత శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు. వీళ్ళు ఎప్పుడు కూడా ఎదురు వ్యక్తిని ఎట్లా వేటాడాలి, ఎట్లా చంపాలి అనేటువంటి రాయలసీమ ఫ్యాక్షన్ని అంటిపుచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఎందుకంటే తన బ్లడ్ లో ఉన్నటువంటి అంశాలు. రాయలసీమలో కూడా మర్యాదలు లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటారు కదా. సో అవి ఉన్నప్పుడు కూడా సొంత చెల్లెను కూడా ఇప్పుడు మాట్లాడుతున్న విధానం మనం సొంత చెల్లెని ఇప్పుడు పరిస్థితులను బట్టి మాట్లాడుతున్న విధానము, తల్లి మీద కేసులు ఇచ్చినటువంటి విధానము, మరి ఇక ప్రతిపక్ష నేత యొక్క భార్యను అనడంలో అది అలవాటే వాళ్ళకి, అది సహజంగా వచ్చినటువంటి తత్వం. అది గుర్తుందా షర్మిలా గారికి సంబంధించి ఆమె ఆ పసుపచ్చ చీర కట్టుకొని వెళ్ళి అక్కడ మీటింగ్ కి హాజరైతే పసుపు చీరలో వెళ్ళారని ఆ చీరకు సంబంధించి కూడా అవహేళన చేస్తూ మాట్లాడితే షర్మిల కన్నీటి పర్యంతం అయ్యారు. సొంత చెల్లెల చీర పైన ఒక శుభ విషయాన్ని తెలియచెప్పేటప్పుడు ఎవరు కూడా పసుపు అనేది మనకు శుభ సూచకం. ఆ పసుపును వాడడంలో తప్పు లేదన్నటువంటి విషయం ఆయనకు తెలియదు. ఆయన ఎంతసేపు ఏం ఆలోచించాడంటే తెలుగుదేశం పార్టీ పసుపచ్చ కలర్ కనుక ఈమె పసుపచ్చ చీర అంటే వాడికి అది పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగా అన్నట్లు ఆ పసుపే కనబడింది. కానీ అక్కడ శుభానికి సంబంధించినటువంటి విషయము తన మేనల్లుడు పెళ్లి కోసము పిలవడానికి వెళ్ళింది అన్నటువంటి కనీస జ్ఞానాన్ని కూడా లేకుండా ప్రవర్తించినటువంటి తీరు నిజంగా ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. దీన్ని అందరూ కూడా అసహించుకుంటారు. ఇప్పటికైనా కనీసం జగన్మోహన్ రెడ్డి మార్పు వస్తుందంటే మార్పు లేదు. తల్లి మీద కేసేసాడు, చెల్లి మీద కేసేసాడు, కానీ అక్కడ ఆడాల్సిన నాటకాలన్నీ ఆడతాడు. కానీ ఇవన్నీ కూడా కోర్టులో చెల్లవు కదా. అందుకే ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చారు ఈయనకి. నెక్స్ట్ ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ప్రతి ఇంట్లో కుటుంబ సమస్యలు ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో కూడా ఇవన్నీ మామూలే కదా అన్నారు. మరి ఎదుటి కుటుంబాల్లో కూడా అదే విధంగా సమస్యలు ఉంటాయి, ఎదుటి కుటుంబాలకు సంబంధించి కూడా అదే విధంగా ఉంటాయని అది తెలియదు ఆయనకి. ప్రతిసారి కూడా చంద్రబాబు కుటుంబం గురించి, సామెత కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడతారు, ఆయన కుటుంబం వచ్చేసరికి ప్రతి కుటుంబం. అందుకే ఇక్కడ ఒక సామెత, కడుపు చించుకుంటే కాళ్ళ మీదనే పడుతుంది. నువ్వు కడుపు చించుకున్నావు, అందుకే నీ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా కుప్పకూలి నీ కళ్ళ ముందు పడ్డాయి. అది తెలుసుకోకుండా ఇతరుల కుటుంబాల్లో చిచ్చు పెట్టాలని నువ్వు ప్రయత్నం చేసావు. చివరికి నీ కుటుంబంలోనే కదా చిచ్చు జరిగింది. కానీ అది ప్రజలు గ్రహించారు కనుకనే నిన్ను 11కు పరిమితం చేశారు, అక్కడ వాళ్ళని 164 పరిమితం చేశారు. అంటే ప్రజల్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆలోచనలేంటి, ప్రజల్లో తీసుకొచ్చిన మార్పులేంటి, నువ్వు చేసిన చెడ్డ పనులేంటి, ప్రజలకు వాళ్ళు చేయాల్సినటువంటి మార్పులేంటి, ప్రజలకు మంచి చేయాల్సినటువంటి అవసరాలు ఎట్లా ఉన్నాయన్నటువంటి ఆవశ్యకతను తెలియచెప్పి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు.
కానీ నీ పరిస్థితి ఏమైంది? నువ్వు ఇటు ప్రభుత్వంలో రాకపోయినా నీ కుటుంబం రోడ్డు మీద పడ్డది, నువ్వు అది తెలుసుకోలేకపోయావు. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఎస్ శ్రీనివాస్ గారు, మరొక కీలకమైనటువంటి అంశం ఏదైతే మదన